చాలా వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ తగ్గింపులను పెట్టారు కదా. ట్రాక్టర్ ఓన్లీ డెమాన్స్ట్రేషన్ కోసం పెట్టినారా? ఇప్పుడు ఎవరైనా ట్రాక్టర్లు ట్రాక్టర్లు డిస్ప్లేనా? ఇస్తాం గ్రామానికి వెంకటప్రసాద్ గారికి ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తూ, సార్ యాక్చువల్గా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అంటే సార్, రైతుల యొక్క ట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయంత్రికంగా కింద ఉండే పరికరాలు, రకరకాల పరికరాలు కావచ్చు, అలాగే డ్రిప్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 18% నుంచి వాటిని 5% వరకు తగ్గించారు సార్. ఇంతకుముందు కొన్ని వాటిని 18% 5% తగ్గించారు, కొన్ని వాటి 12% దానికి 5% వరకు తగ్గించారు అనమాట. దీని ద్వారా రైతులకు రకరకాల కింద టేబుల్ ఉంది, రకరకాల పరికరాల మీద అంటే ప్లాంట్ ప్రొడక్షన్ ఎక్కువ అంటే మనము ఈ పురుగుమందులు వాడకాన్ని స్ప్రేయర్స్ కానీ, ఇవన్నీ బ్యాటరీ స్ప్రేయర్ కావచ్చు, బుల్ స్ప్రేయర్ కావచ్చు, ఈ స్పేస్ వీటి మీద దాదాపు 3,600 నుంచి 9,800 వరకు రకరకాల రేట్లు తగ్గాయి అనమాట. అదేవిధంగా సెల్ఫ్ ప్రొపెల్డ్ ఎక్విప్మెంట్ అంటే కనుక స్వయం శక్తితో పనిచేసేవి అనమాట. వాటి బ్రష్ కట్టర్ కానీ వీటిని అంటారు అనమాట. వాటి మీద దాదాపు 12,000 నుంచి 36,000 వరకు తగ్గాయి అనమాట. అలాగే ట్రాక్ డౌన్ ఇంప్లిమెంట్స్ అనమాట. రోటోవేటర్ మీద అయితే దాదాపు 5,000 నుంచి 12,400 వరకు రేట్లు తగ్గేశారు. ఇట్లా రకరకాల రేట్లతో ఉన్నాయన్నమాట. సో రైతు సోదరులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి తొందరలో మనకు స్కీమ్ వ్యవసాయంత్రిక పథకం అనేది స్టార్ట్ కాబోతుందన్నమాట. మీరు మా రైతు సేవా కేంద్రాల్లో మీ పేరు నమోదు చేసుకొని ఏమైనా కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని బుక్ చేసుకుంటే, రిజిస్టర్ చేసుకుంటే కనుక వాటి మీద ఎంత తగ్గుతుంది కదా మా వాళ్ళు అన్ని వివరిస్తారు సార్. ట్రాక్టర్ డీలరు మనకు అబ్జర్వర్ అయిపోయి ఎట్లా వస్తారు ఇచ్చినారు టీచర్లు, మళ్ళీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఓవరాల్గా ప్రైవేట్ సెక్టరు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 4,75,000 మంది ఉద్యోగ కల్పన చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది 15 నెలల కాలం. చేపలు అమ్మే ఉద్యోగాలు కాదు, లేదు మాంసం అమ్మే ఉద్యోగం కాదు, మంచి ఉద్యోగాలే ఇచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా అది. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఎందుకంటే మీ స్థాయికి మేము దిగజాడడంలే, మేము ప్రభుత్వంలో ఉన్నాం, కొన్ని పద్ధతులతో ఉన్నాం, కొన్ని ఆలోచనలు మంచి ఆలోచనతో ముందుకు పోతున్నాము. అందుకే మిమ్మల్ని మాట్లాడతా పోతే మేము సమర్థులం కాదు. కాబట్టి మేము ఉండే వాస్తవాలే మాట్లాడుతున్నాం. ప్రజలకు తెలియజెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి సమర్థతలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల్ని పాలిచ్చే ఆవు మాదిరిగా పిండుకొని తాగుదాం అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఒక పాలిచ్చి ఆవునిచ్చి దానికి మేత కూడా ఇద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనిస్తున్నారు. అదే తేడా వాళ్ళిద్దరికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తానే ప్రతి మంచిని కూడా మీరందరూ ప్రజల దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు, ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసింది చాలా మంది రైతులు ఉన్నట్టున్నారు. ఇక్కడ ట్రాక్టర్లు కూడా మహీంద్రానే ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను మహీంద్రా ట్రాక్టర్ డీలర్ను గత 20 సంవత్సరాలుగా. ఈ లాస్ట్ గవర్నమెంట్లో వచ్చేసి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేస్తే మీరు ప్రభుత్వానికి చెల్లించిన పన్ను ఎంత అంటే మినిమం 70,000 నుంచి 1,50,000 వరకు అప్పుడు పన్ను ఉండింది. ఆ పన్ను ఇప్పుడు ఎంత అయిందంటే, ఇప్పుడు చిన్న ట్రాక్టర్లో ఇప్పుడు మీరు 475, 415 కింద తీసుకున్నారంటే 72,000-73,000 రూపాయలు ఇంతకుముందు పన్ను ఉండేది. ఈ 12% ఉన్నప్పుడు అదే పన్ను ఈరోజు ఎంతకు వచ్చిందంటే 33,000-34,000. అంటే ఒక ట్రాక్టర్ మీరు కొనుగోలు చేస్తే మినిమం 40,000 నుంచి పెద్ద ట్రాక్టర్ అర్జున్ నోవో ఇవన్నీ మనం తీసుకుంటే దాని మీద మొత్తం లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు వచ్చేది ఈరోజు మీకు 70,000కు వచ్చింది. అంటే దాదాపు 40 నుంచి
60-70 వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మీద జీఎస్టీ తగ్గింది అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఎక్కువ శాతం ఇక్కడ లబ్ధి పొందుతుంది మన అనంతపురం సత్యసాయి జిల్లా వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీరు కొన్నని ఎవరు కొన్నారు? ఎందుకంటే ఈ సబ్సిడీలో మీకు ఒక రకంగా సబ్సిడీ వస్తుంది. ఏది మన ఈ స్ప్రింక్లర్స్ మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద మీకు సబ్సిడీతో పాటు మళ్ళీ ఇవి రావడం అంటే దాదాపు మీ పెట్టుబడి జీరోతోటే మీకు అన్ని వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీకు వచ్చేస్తున్నాయి. ఎక్కువ శాతం లబ్ధి పొందింది ఇక్కడ హార్టికల్చర్ కింద ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిష్కరించినారో ఈ మన డ్రిప్ ఇరిగేషన్ ఇది ఎక్కువ లబ్ధి పొందింది మన అనంతపురం సత్యసాయి జిల్లా వాళ్ళే మా లెక్కల ప్రకారం. మా ఇక్కడ వేరే ఏరియాలో అయితే ఈ మనకు ఈ కాలువల ద్వారా నీటి సౌకర్యం ఉంది కాబట్టి అక్కడ పెద్దగా ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ బిందు సేద్యం తక్కువ. మా ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కువ బిందు సేద్యం ఉంది, ఎక్కువ లబ్ధి పొందాడు. నేను ఈ చిన్న ప్రతి రొటావేటర్ కొనే కస్టమర్ కాడ నుంచి పెద్ద పెద్ద వెహికల్ కొనే ప్రతి ఒక్క కస్టమరు ఒక హార్వెస్టర్ అయితే దాదాపు 4 లక్షల రూపాయలు తగ్గింది. దాదాపు 35-40 లక్షల రూపాయలు విలువ చేసే హార్వెస్టర్ ఉన్న వాళ్ళకైతే 3.5 నుంచి 4 లక్షల వరకు లబ్ధి పొందారు. మన మంచి ప్రభుత్వం మన సూపర్ 6 సూపర్ 8 అయిన తర్వాత ఈ మధ్యకాలం మనం ఊహించని పరిణామం ఇది ట్యాక్సులు తగ్గడం అంటే ప్రతి ఒక్క వర్గానికి లబ్ధి చేకూరిందని చెప్పేసి మనం చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే ఈ బొలెరోలు, జీపులు, కార్లు కొనే వాళ్ళకు కూడా ప్రతి ఒక్క వర్గము కూడా లబ్ధి పొందింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ట్యాక్సులు తగ్గాయి. దాదాపు ఈ ఫార్చునర్ మీద అయితే 3.5 నుంచి 4 లక్షల రూపాయలు తగ్గింది. ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలి అని చెప్పేసి మళ్ళీ మనం కోరుకునే విధంగా ఇటువంటి లాభాలు జరుగుతున్నాయి. మనము ప్రతిసారి ఇదే ప్రభుత్వాన్ని మనం తెప్పించుకోవాలని చెప్పేసి మీరు అందరి మనసులో నిలబెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు, గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. కాబట్టి అది సాకారమైంది. రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఇది. వాస్తవానికి దగ్గరగా క్షేత్రస్థాయిలో మనం పనిచేసి ప్రజల ఆలోచన మేరకు మనం నడుచుకోగలిగితే అధికారులు మన మాట వింటారు. అధికారం ఉంటే అధికారులు మన మాట వింటారు. మన దగ్గర సరుకు ఉంటే, సబ్జెక్ట్ ఉంటే అధికారులు మాట వింటారు. మనం నేర్చుకోవాల్సిందల్లా సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు చదువుకోవాలా, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలా. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ పనితీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపుతాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు తెలియజెప్తాము. ఆ మంచి ఎందుకు కూడా వాళ్ళకి అర్థమయ్యే రంగా చెప్పాల్సిన బాధ్యత సుశిక్షితులైనటువంటి కూటమి పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉందనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోమంటారు. చిన్న పనులకు కూడా మనము ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే అడిగించుకునే పనులు పెట్టుకోవద్దు. కుళాయి కావాలంటే పోయి అడగండి, వాళ్ళు చేయకపోతే పోనీయండి. చెప్తాం ఏముంది, తాగే నీళ్ళే కదా, మీ ఇంటికి అడగలేను. బోర్ వేసుకొని వాళ్ళకి ఇకపోతే వాళ్ళు నేను తిట్టరా, కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీరందరూ నేర్చుకోవాల్సింది జిఎస్టీ అనేది ఒక అద్భుతం. జిఎస్టీ 2.0 అనేది ఒక ప్రజల జీవన ప్రమాణాలు కానీ, జీవన విధానంలో కానీ, వాళ్ళ ఆర్థిక విధానంలో కానీ పెను మార్పులు తీసుకురావడానికి ఒక ఆసరాగా నిలబడబోతోంది. ఇది వాస్తవము. మనం చేయాల్సిందల్లా నిజంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆలోచన చేసినాయో ఆ ఆలోచన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనని వాస్తవంగా ఆ దుకాణదారులు ఎవరైతే ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఎవరైతే కిరాణా షాప్ కావచ్చు, ఎవరైతే ఫర్టిలైజర్ షాప్ కావచ్చు, ఎవరైతే ట్రాక్టర్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు సరైన రీతిలో వాళ్ళకి ఆ మేలు వాళ్ళకి కలగజేస్తున్నారా లేదా అని చెప్పేసి అడగడమే మన బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాయకులు ఈ రోజు నుంచి కూడా ఈ మండలంలో ఎవరెవరి గ్రామాల్లో వాళ్ళు ఒక 2 గంటల సేపు దీని మీద మీకున్నటువంటి ఎక్కడైతే జిఎస్టీ, నాకు తెలిసి మండలాల్లో పెద్దగా మీకు హెడ్ క్వార్టర్స్లో తప్పితే ఇంకా చిన్న చిల్లరంగుళ్ళే ఉంటాయి, అక్కడేం పెద్ద పని ఉండదు. మీరు కానీ ప్రజలకు తెలియజెప్పండి. మీ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ కొంటారు, కదిర్లో కొంటారు. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు పొద్దున్నే అడుగుతున్నా నేను, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏ రంగం పనిచేస్తారు. ఆర్టీసీ వాళ్ళేమో మహిళలేమో సూపర్ డూపర్ హిట్, అది మళ్ళీ దాంట్లో అనుమానం లేదు. మామూలుగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే పల్లెల నుంచి కూడా పొద్దున్నే బ్యాగ్ వేసుకొని కూరగాయలు కొని కూడా బస్సు ఎక్కువ వచ్చేస్తున్నారు. మంచిది. వాళ్ళకి కావాల్సినటువంటి
తాజా సరుకు కొనుక్కునేకి వస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏది వేస్తే అది తినాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. వాళ్ళు బాధపడినా పర్వాలేదు, ఒక్కడే కండక్టర్ ఇన్ని వేల మంది మహిళలకు మంచి చేస్తున్నారు, ఇంతమంది గుళ్ళకి పోతున్నారు, ఇంతమంది వాళ్ళ బంధువులు ఇళ్ళకి పోతున్నారు, మానవ సంబంధాలు పెరుగుతున్నాయి, బంధువులు చూడు మరి ఇన్ని మార్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు చెప్తే కాదు, ప్రజలకు చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అరుగుల మీద కూర్చొని మాట్లాడితేనో, 10 మందిని ఆడో మీ బజార్లో కూర్చొని మాట్లాడితేనో ప్రజలకు చేరువైతారు. వాళ్ళకి వాస్తవాలు ప్రజలు ఎట్లుంటారంటే, వాళ్ళకి మంచి జరిగినప్పుడు ఖుషిగా ఉంటారు, 2 రోజులకి ఆ కైపు తగ్గుతుంది. ఏముందిలే ఇంతే కదా అనుకుంటారు. అది అనుకోనే పరిస్థితి కల్పించేది రాజకీయ నాయకులు. మీరు అనునిత్యము చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం కాకుండా ప్రజలకు దగ్గరికి తీసుకోండి. ఎలక్షన్లో లెక్కెత్తకపోయి ఇస్తే గొప్పోళ్ళం కాము, ఎలక్షన్లో మందు దాపి తిప్పుకుంటే గొప్పోళ్ళం కాదు, పలకలు కొట్టుకుంటే గొప్పోళ్ళు కాదు. ప్రభుత్వం చేసిన మంచి పనులు మనం డప్పు కొడితే మంచోళ్ళం అవుతాం, మనంతకు మనం వాస్తవానికి వాళ్ళకి మంచి చేసేటువంటి పనులు మనం చేయగలిగితే మంచోళ్ళం అవుతాం. తద్వారా 4 ఓట్లు వస్తారు, 4 మనుషులు కూడా మనతో ఉంటారు. ఓట్లు వేయడమే కాదు, అవసరమైతే మనకి ఏ రోజున కష్టం వచ్చినా, ఏ రోజున అవసరం వచ్చినా, ఏ రోజున పార్టీకి అండగా నిలబడాలనే వాళ్ళు మనతో పాటు కట్టె తీసుకుని నిలబడే సిద్ధంగా ఉంటారనేది వాస్తవం. మరి మీరందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ జిఎస్టీని అధికారులకు కూడా చెప్తాను, ఆషామాషిగా రంగు పాంప్లెట్లు వేసేసి, షామియాన్ని వేసేసి, మీకు ఏదో 4 డబ్బులు ఇచ్చింటారు, దాన్ని ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతుంది. ప్రజలకు తెలియజెప్పండి. ఇది ఏంజే అసోసియేషన్ ప్రెసిడెంటే ఎన్జిఓస్ డిస్టిక్లో, 0 కూడా ఒక స్లాబ్ ఉంటాడు. ఆయనకే నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి ఏముంటుంది పాపం, చిన్న రైతులు కొనొచ్చు. అట్లా కాదు, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లే, చిన్నోనికి ఏం తెలుస్తుంది, అసలు ఏ రకంగా బెనిఫిట్ అవుతారు, ఎట్లా పాస్ ఆన్ అవుతుంది బెనిఫిట్ అనేది కూడా తెలియజెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నాలెడ్జ్ లేదు, ఇంకే నాలెడ్జ్ లేదు. మీరు ఇది పెట్టేసి మా దగ్గర మామూలుగా ఫ్యాషన్ అయిపోయింది, ఎమ్మెల్యేలు వచ్చి పేపర్లు పెట్టేస్తారు, పేపర్స్ మీకు లేడ్ ఆన్ ద టేబుల్ అని అసెంబ్లీ చెప్పినట్టు చదువుకోరని నాకు కాదు కదా. ఫస్ట్ మీరు చదువుకోవాలి, మాకు నాకు ఇదంతా ఫింగర్ టిప్స్. ఒక ప్రోడక్ట్ గురించి, అన్ని ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను, మీరు నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, ఎడ్యుకేట్ వాళ్ళని ప్రజలకు. కాబట్టి ఈ రోజున ఇటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అంతే స్థాయిలో సామాజిక పెన్షన్ మీరు ఒకసారి గమనిస్తే, మొన్న అనర్హులకు పెన్షన్లకు నోటీసులు వచ్చినాయని చెప్పేసి అల్లరి చేసి వాస్తవాలు చెప్పుకున్నాం. దాంట్లో 90% బోగసేది, 90% బోగసేది. అయినప్పటికీ భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాయకులు భయపడతారు, మళ్ళీ ఓట్లు వేస్తారు. వాళ్ళు ఎట్లా ఓట్లు వేయరేస్తాం, వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకి వేస్తారు. వాళ్ళ గురించి దొంగ పని చేసే ఆలోచన ఉండేవాడు ఎప్పుడు నిజాయితీ ఉండడు. అది పెళ్ళాం దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, అన్నం దగ్గర కావచ్చు, మాంసం దగ్గర కావచ్చు, మనీ దగ్గర కావచ్చు, మందు దగ్గర కావచ్చు, ఓటు దగ్గర కావచ్చు, వాళ్ళు నిజాయితీ ఉండరు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇటువంటిది మనము కొద్దిగా మాట్లాడాల, వాస్తవాలు మాట్లాడకపోతే నాయకులం కాలేము. మీరు పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్ల గ్రీవెన్స్ వస్తుంది. నిజంగా అనర్హుల పెన్షన్లు నిజంగా తొలగిస్తే ఈరోజు పాపం భర్తలు చనిపోయి 2 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా భారం ఉంది. కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఇంకా మరింత ఆర్థిక భారం పెరుగుతుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వెనకం చేయడం లేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు కూడా తొందరలోనే మంజూరు చేస్తారు. ఎవరికి కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేదు. అసలు సిసలైనటువంటి ప్రతి లబ్ధిదారునికి కూడా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా 15 నెలల కాలంలో మొన్న డిఎస్సిలో ఇందాక అడిగిన మన నియోజకవర్గంలో ఎంతమంది అంటే 89 మందికి టీచర్ పోస్టులు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఇచ్చినాడా ఒక పోస్ట్ అంటే ఒక పోస్టు? ఏం పోస్టులు ఇచ్చినాడంటే బ్రాందీ షాపుల్లో పోయేసి మందు పోసే పోస్టు. ఐవార్ల ఉద్యోగాలు ఇరా అంటే ఐవార్లను పిలిచిపోయి బ్రాందీ షాపుల దగ్గర క్యూలో పెట్టినాడు, మందు అమ్మించినాడు. ఐవార్లతో పాఠాలు చెప్పించిన స్వామి అంటే పోయి బాత్రూములు కడిగించినాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది. చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి జగన్మోహన్ రెడ్డి అసమర్థతకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది మీరు మాట్లాడరు. నేను మాట్లాడితేమో మీ ముఖాల్లో పండ్లన్నీ చూపిస్తున్నారు, కానీ మీరు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా పండ్లు ఎక్కిలిస్తారు. మీరు ప్రజలు లేకపోండి. తలుపుల మండలంలోనే 16 మందిని తీసుకున్నారు. తొందరలోనే వీళ్ళందరినీ కూడా ఒక చోటికి పిలిచి
నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని గౌరవించేటువంటి కార్యక్రమం, సన్మానం చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి తెలియజెప్తాను. మీరందరూ కూడా దానికి ఆహ్వానితులు అని చెప్పేసి తెలియజెప్తాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్తాను, మీరు ఒక గంట 2 గంటలు తలుపుల పోయేసి, లేదంటే మీ ఊర్లో ఉన్నటువంటి చిల్లరంగట్లోనో కిరాణా అంగట్లోకి పోయేసి, బట్లయ్యర్ షాప్లోకి పోయేసి మీరు ఒకసారి కూర్చోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ మినహాయింపు ఇచ్చిన తర్వాత అది ఆ మినహాయింపు అనేది ప్రజలకు చేరవేస్తున్నారా లేదా దుకాణదారులు అని చెప్పేసి గమనించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది వాస్తవమని మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందుకనే ఏఓ గారు చెప్తున్నారు, ఇది ఐవాష్ కార్యక్రమం కింద చెప్పేస్తున్నాడు. 3 పాత ట్రాక్టర్లు పెట్టేసి మమ్మల్ని పిలిచేసి దండలేసేసి, కానీ యూ షుడ్ గైడ్ ద సబ్జెక్ట్. దిస్ ఈజ్ సూపర్ డూపర్ సబ్జెక్ట్. ఇది వాస్తవ పరిస్థితుల్లో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి సబ్జెక్ట్. షోరూమ్ కాదు, ఇంకోటి పాతది పెట్టినా పర్వాలే. మీరు వాస్తవం తెలియజెప్పడంలే. మీరు ఏదో పాంప్లెట్ నా చేతికి ఇచ్చేసి మీగా నాలెడ్జ్ లేదు. ఎన్ని స్లాబులు ఉందంటే తెలియదు. మా టీఏ తెలియదు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రభుత్వం చేస్తా అంటే మంచి చెప్పకపోతే పాపం చేసినటువంటి వాళ్ళమైతాం, ప్రజలు అన్యాయం అవుతారు. వాస్తవాలు వెలిగిపోతే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోతుంది. అది మళ్ళీ గతంలో కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి అనేక రకమైనటువంటి అబద్ధాలు చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి, మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి అధికారంలోకి వచ్చేసి అందరికీ మీ కాలువలో నీళ్లు ఇస్తానని కూడా మాట్లాడినాడు. ఈ కాలువ మనం చేసిందే మన ప్రభుత్వంలో. ఆయన ఒక గంపెడు మన్ను ఎత్తలే, గంపెడు మన్ను వేయలే, ఒక మూట సిమెంట్ వేయలే, కానీ నీళ్లు ఇస్తామని చెప్పేసి 3 ఇంచులు పైకి లేసి 3 నిమిషాల్లో 3 ఇంచులు కిందికి దింపేసి మేము కూడా నీళ్లు ఇచ్చినామని ఫోటోలో పోజులు ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వానికి పట్టుబట్టి మొదటి సంవత్సరంలోనే నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అదే కాలువలో ఏమాత్రము కొద్దిగా కూడా రిపేర్లు చేయకుండా అదే కాలువలో నీళ్లు ఇచ్చినాం మీకు. మళ్ళీ ఈ రోజున మీకు అందరికీ ఒక అపోహ ఉంది, కొద్దిగా నీళ్లు పోతానే రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు. ఇంకా 2 నెలల పాటు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తిగా జరుగుతుంది. ధనియాల చెరువు వరకు కూడా నీళ్లు ఇస్తాను. మీరు అపోహలకు పోద్దండి. మీరు గట్లు కొట్టే పనే లేదు, మేమే నీళ్ళలో ఉన్నాము. కాబట్టి మీకు శ్రమ లేదు, ప్రతి పని మేమే చేస్తున్నాం. ఇంకా నీటి వేగం పెంచడానికి కూడా లైనింగ్ పనులకు కూడా తొందరలోనే టెండర్ పిలుస్తారు నెక్స్ట్ సీజన్లో. ఇక్కడ ఇంకా ఏదైనా చిన్న పనులు ఉంటే టన్నెల్ గ్రౌటింగ్ కానీ లైనింగ్ కానీ పూర్తి చేసి నీటి వేగాన్ని పెంచుతారు, నీటిని పంపించే సామర్థ్యాన్ని పెంచుతాం. మీరు ఎక్కడ అపోహలకు గురి కావాల్సిన అవసరం లే. ఈ రోజున మీ ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వడానికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడడానికి ఆహార నిశలు కష్టపడుతున్నటువంటి మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూపేణా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా గ్రహించమని చెప్పేసి తెలియజేస్తాను. ఈ రోజున గత పాలకులు మీరు వాస్తవమా కాదా నేను చెప్పిన మాట, ఎలక్షన్లప్పుడు వచ్చి 3 ఇంచులు ఎత్తినారు, 3 నిమిషాలే ఎత్తినారు. ఆ 3 నిమిషాల ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. కుప్పంకు నీళ్లు ఇచ్చినామని చెప్పి సెట్టింగ్ వేసినారు, లారీలో సెట్టింగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అది మోసగారి ప్రభుత్వం. ఇది నిజాయితీ నికార్సైనటువంటి ప్రభుత్వం. ఏ మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మేము నేర్చుకునేది ఒకటే, నిజాయితీగా మాట్లాడతాం, నిజాలే మాట్లాడతాం, నిర్భయంగా మాట్లాడతాం, వాస్తవంలే మాట్లాడతాం, వాస్తవ రూపానికి తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. దానికి ఉదాహరణే మీకు తలుపుల మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కరెంటు కష్టాలు కూడా చెప్తారు, నాయకులు కూడా అవగాహన పెంచుకోరు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే నాయకులు నేర్చుకోరో ప్రజలకు అంతిమ ఫలాలు కానీ ఫలితాలు కానీ రావు అనేది వాస్తవం మీరు అందరూ కూడా గ్రహించుకోరు. అధికారులకి అరకొర నాలెడ్జ్ ఉంటే నాయకులు ఏం నేర్చుకుంటారు, ప్రజలకి ఏం చేరవేస్తారు. మీరు ఎడ్యుకేట్ కావాలా, మా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా. ఈచ్ అండ్ ఎవరీ స్కీమ్ విచ్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్ అండ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఈ షుడ్ బి గ్రౌండెడ్ ప్రాపర్లీ. అది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో 100% ఆశించిన మేరకు గ్రౌండింగ్ అమలు చేసేటువంటి బాధ్యత అధికారుల మీద, మా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఉందనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తానని. ఆ దిశగానే అందరి ఆలోచనలో మార్పు రావాలా. అందరూ రాజకీయాల్లో మనం ఏమనుకుంటామంటే మీ మండలంలో ఇంకా ఎక్కువ ఎలక్షన్లు వస్తే లెక్క పంచితే చాలు, ఆ రోజు వచ్చేసి ఆడ వడ్డీ వ్యాపారం చేసుకుని నెలలో వచ్చేసి ఎలక్షన్లప్పుడు లెక్క పనిచేసే చాలు, మందు పనిచేసే చాలు అనుకుంటున్నారు. అది కాదు. ప్రజలు నిజాయితీగా పనిచేసి ఎప్పుడు ప్రేమిస్తారు. ప్రజలు నిజాయితీగా వాళ్ళ కోసం ఉన్నామంటే మనల్ని నమ్ముతారు. వాళ్ళు ఇచ్చే 2,000కో 3,000కో అమ్ముడుపోరు. అదొక అపోహ. మనకుండే అభద్రతాభావంతో నాయకులు చెప్పేటువంటి మాటలే. నిరంతరం ప్రజాశ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, సమాజ హితం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకత్వాన్ని ప్రజలు పోగొట్టుకోవడానికి ఎప్పుడు ఉండరు. అటువంటి ప్రభుత్వానికి దూరంగా పోవాలని ప్రజల ఆలోచన ఎప్పుడు ఉండదు.
వాస్తవం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించే ప్రతి మంచిని మీరు అవగాహన చేసుకోవాలని స్థానిక నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ప్రతి మంచి ఆలోచనని కూడా మీరు అమలు చేసే విధానంలో ప్రజలకు చేరువుగా తీసుకోవాలని మీరు ఆలోచన చేసుకోమంటున్నారు. మీరు ఎప్పుడైతే ప్రజల కోసం రోజులో గంట 2 గంటలో సమయాన్ని కేటాయించి వాళ్ళకి కార్యక్రమాలన్నీ దగ్గరికి తీసుకుపోతే వచ్చే ఎన్నికల్లో మీరు ఓట్లు అడగాలని అవసరం లేకుండా వాళ్ళే మన కోసం పనిచేసేటువంటి పరిస్థితులు వస్తాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కదిరిలో మనం ఎన్నికల్లో గెలవడం అనేది కూడా మీకు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. సమర్థవంతమైనటువంటి నాయకత్వము, సరైనటువంటి నాయకత్వము, ప్రజల కోసం బతికేటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోల్పోరు అని చెప్పేసి ఇది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ గ్రహించుకోమంటాను. ఈ రోజున ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాను. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా చూడండి. నిరంతరము కన్నారపకుండా అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం. ఎంతసేపు రెడ్ బుక్ వస్తే డిజిటల్ బుక్ అని చెప్పుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అందరి నివాలో నీళ్లు ఇచ్చినాడు, నేను పూర్తి స్థాయిలో దానికంటే మెరుగైనటువంటి నీళ్లు ఇస్తాను మీకు అని చెప్పే మాట మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడుతున్నాడా? ఎంతసేపు నెగిటివ్ అప్రోచే జగన్మోహన్ రెడ్డి. నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది, పక్కనే ఉన్నారు, ఇంకా ముక్కు కిందే ఉన్నారు మీరు. ఇంకా కదిరన్నా కొంచెం దూరం 4 అడుగులు తలుపుల్లో మీకు ముక్కు కిందే ఉన్నారు. అట్లా అంటే ముట్టుకుంటే తగులుతాడు. ఇంకా ఆయన ఆలోచన విధానం అనేది అందుకని ఏమేమి వాళ్ళకి ఇంత ముక్తా ఉంటాయి కాబట్టి వాళ్ళ మెదలు ఎవరు మేము ఈ స్వతంత్రంగా రాజకీయాలు అందరూ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మంచోడు మంచోడే, చెడ్డోడు చెడ్డోడే. ప్రజల దృష్టిలో గుర్తుపెట్టుకో. ఒకటి తప్పు చేసినాడని అదే తప్పుని మనం చేయాలనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి మన నియోజకవర్గానికి వచ్చిన రోగము, మీ మండలానికి వచ్చిన రోగం అదే. ఒక ఎలక్షన్ మనం తప్పు చేసి 700 తోడిపోతే ఇది నిజమేమో అనుకున్నారు. అట్లని చెప్పేసి పదే ఎలక్షన్లప్పుడు వచ్చేసి లెక్కలు పనిచేస్తే అయిపోయింది అనుకున్నారు. అదే భావనలేకపోయినారు. కానీ మన ఎన్నికల్లో మనం డబ్బులు పంచలా, మన దగ్గర డబ్బులు లేవు. అయినా మనల్ని ప్రజలు గెలిపించినారంటే నిజాయితీని ఎప్పుడు కూడా ప్రజలు వంచరు, సమయం పడుతుంది. కాబట్టి అదే చెప్తా ఉండేది మీకు. మీరు నేర్చుకోండి. మీరు నాయకులు నేర్చుకోవాల్సిందల్లా ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ప్రజల దగ్గరికి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం. ప్రతిరోజు 1 గంట టైం ఇస్తే రాజకీయాల్లో ఉన్నటువంటి మనం మన వృత్తి రీత్యా 1 గంట ఆయా ప్రాంతంలో పురుగుటపల్లిలో నాయకులు 1 గంట ఊర్లో తిరిగితే గంట కూడా అవసరం లేదు. ఈ ఊరికి 2 రోడ్లు ఉన్నాయి. పెన్షన్లకు మేము వస్తే కరెంట్ పోల్ చెప్తారు, పెన్షన్లకు మేము వస్తే బోరేసిండే నీళ్ళు కనెక్షన్ ఇచ్చేది చెప్తారు. ఇట్లా నాయకులు అయితే చిన్న పనులు. మనము స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతారు. స్థానిక నాయకత్వం ఇట్లా చిన్న పనులు మా దృష్టికి తీసుకొస్తున్నారంటే మీరు అసమర్థులని లెక్క. ఇదే పెద్ద పోలవరం ప్రాజెక్టు కట్టేది కాదు. ఆ కాలంలో ఎలక్షన్లు గెలిచినాక మనమందరము కాలగొట్లు ఎంబడుతూ నడుచుకొని పోయినాం. దాని ఫలితమే కాలంలో నీళ్ళు ఇవ్వగలుగుతాం. మనం ఆ రోజు నడవకపోయింటే ఇంజనీర్లు ఏం చెప్తారంటే, సార్ ఆడ బొక్కలేదు, ఈడ పగిలిపోయింది, ఈడ నీళ్ళేమో ఇవి చెప్పేసి నీళ్ళు ఇవ్వరు. పెన్షన్లు మళ్ళీ 2వ పండగ జిఎస్టీ గురించి 2 కార్యక్రమాలు కూడా ఒకటే. దసరా పండుగకి 3 పండుగలు వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తలుపుల మండల ఏవో గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పురుగుటపల్లి గ్రామ సోదరి మండలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా. అంతే స్థాయిలో జిఎస్టీ శుభాకాంక్షలు కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన ట్రాక్టర్ వ్యాపారస్తునిగానే మాట్లాడినాడు. కానీ మీకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో డైరీ పరిశ్రమ మీద ఎక్కువగా ఆధారపడి ఉండేది ఈ మండలంలో ఉగ్గురాళ్లపల్లి. పెద్ద ఎత్తున డైరీ ఉంది. ఈ రోజున గతంలో డైరీ ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి జిఎస్టీ కూడా పూర్తి స్థాయిలో తీసేసి జిఎస్టీ లేకుండా వాడుకలోకి తీసుకురావడం ద్వారా వారికి 4 డబ్బులు ఎక్కువ మిగిలేటువంటి అవకాశం ఉంది. గతంలో 3-4 స్లాబులు ఉండేది జిఎస్టీ. ఈ రోజున వాటిని అన్నింటినీ తొలగిస్తూ 5%, 12%, 18% స్లాబులు మాత్రం తీసుకొచ్చినారు. 0 అనేది 2 స్లాబ్ కాదు, 518 స్లాబ్, 2 స్లాబ్ సిస్టమ్కి వచ్చింది. గతంలో 4 స్లాబులు ఉండేది. దీంతో మాకేం లాభం అనుకోవచ్చు మీరు.
మామూలుగా ఇక్కడ వ్యాపారస్తులు ఎవరున్నారు? చిల్లర అంగడి వాళ్ళే కానిలే, ఎవరున్నారు ఇక్కడ? అంత పెద్ద అంగడి వాళ్ళేనా? మామూలుగా ఒక వస్తువు పేపర్ ఉంటుంది. ఈ పేపరు ఒక అంగడోడు వచ్చేసి రూపాయి కొంటే వాడు మీకు రూపాయి 5 పైసలకు రూపాయి 10 పైసలకు అమ్ముతాడు. ఎందుకంటే అతనికి రావాలి, దాని మీద పడే ట్యాక్సులు అన్నీ కలిసి దాని ఖరీదు రూపాయి. ప్రభుత్వం దాని ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ రూపాయి వస్తువు 90 పైసలకు వస్తుంది వాళ్ళకి. 90 పైసలకు వచ్చినప్పుడు మిగిలే 10 పైసలు ఎవరికి ఇస్తాడంటే వినియోగదారునికే ఇస్తాడు. అంతిమంగా లబ్ధి పొందేది వినియోగదారుడు అంటే ప్రజలే, సామాన్య ప్రజలు అనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తాను. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల్లో. ఎప్పుడైతే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందో జీవన ప్రమాణాలు మారుతాయి, జీవించే పద్ధతులు మారుతాయి. దసరా పండగకి, దీపావళి పండగకి మామూలుగా మీరు న్యూస్ పేపర్లు చదువుతుంటారు. నేను ఈ 3-4 రోజుల నుంచి గమనిస్తాను. మామూలుగా పాత టీవీ దసరా స్పెషల్ అని చెప్పేసి రేటు తగ్గించి డిస్కౌంట్ రేట్ అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా పెట్టడంలే. ఓల్డ్ జీఎస్టీ, న్యూ జీఎస్టీ అని చెప్పేసి జీఎస్టీలో మినహాయింపు ఇస్తున్నటువంటి రేట్లను పెడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మీరందరూ కూడా భవిష్యత్తులో వ్యవసాయం అనేది యాంత్రీకరణ జరిగినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రైతులకి రైతు రథాలు ఇవ్వడం జరిగింది. మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది. ఇప్పుడు అడ్వాన్స్గా డ్రోన్లు కూడా తీసుకొస్తున్నారు. మీకు స్ప్రేయర్లు, డ్రోన్ల ద్వారా స్ప్రేయర్లు, ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ చేయడం. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు వచ్చేసి 10 లక్షల వరకు ఉంటా వస్తాం. ఇక్కడ వీళ్ళు ఉదాహరణకు ఒకటి కిసాన్ డ్రోన్స్ 9,81,000 రూపాయలు పాత రేటు. దీంట్లో జీఎస్టీ స్లాబ్లో 12% జీఎస్టీ స్లాబ్లో ఉండేది. అది దాని ప్రకారం లెక్కేస్తే 1,06,000 రూపాయలు కేవలం జీఎస్టీ పడేది దాని మీద. ఈ రోజున జీఎస్టీ స్లాబ్లో వచ్చినటువంటి మినహాయింపు ఈ డ్రోన్లు 5% జీఎస్టీ స్లాబ్లోకి రావడం జరిగింది. అంటే దాదాపు 7% మేర మనకు మినహాయింపు దొరుకుతుంది. ఈ రోజున ఆ 1,05,000 రూపాయలు ఏదైతే జీఎస్టీ ఉందో ఈ రోజున 43,750 రూపాయలు మాత్రమే అయింది. దీంతో మీకు డ్రోన్ ఖరీదు వచ్చేసి 9,19,000, దాదాపు 70,000 రూపాయల లాభం చేకూరుతోంది. రైతుకి భారం దక్కుతోంది. మామూలుగా గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం కూడా ప్రోగ్రాం చేసినాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రోగ్రాం మనమే చేసినాం. మనమే నోరిపి బాధుడే బాధుడు అనే మాట మాట్లాడేది కదిర్లో, అంబేద్కర్ సర్కిల్లో మనమే మాట్లాడినాం. 175 నియోజకవర్గాలు ఎవరు మాట్లాడకుందే. ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి, కరెంటు ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా మందు అయితే పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఏదో చెప్తే పాపం అమాయకులైనటువంటి ఆడవాళ్ళు మోసపోయినారు. మా ముగ్గురు ఇంకా అద్దులేకి వచ్చేస్తారనుకుంటే దొంగసారా వ్యాపారం చేసినాడు. రేట్లు పెంచేసి ఆయనే వ్యాపారం చేసేసినాడు. మద్యం వ్యాపారం, రంగుసారా వ్యాపారం. వాళ్ళు డబ్బులు కొల్లగొట్టుకున్నారు. కానీ మద్యపాన నిషేధం పేరు మీద మద్యం రేట్లు పెంచి ప్రజలకు మంచి జరిగింది ఏది లేదు. వినియోగదారులు మామూలుగా కరెంటు వినియోగదారులు చూస్తే కరోనా వచ్చి మామూలుగా బతికితే చాలరా అనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఉంటే కరోనా తగ్గింది అని కొద్దిగా బయటికి జనాలు పంపించడానికి చేతిలో కరెంటు బిల్లు కట్టి చేతిలో ముట్టుకుంటానే కరెంట్ షాక్ కొట్టి కరోనా కంటే ఎక్కువ ఇబ్బంది పడినారు. వాస్తవమా కాదా ఇది? ఈ రోజున మొట్టమొదటిసారిగా ప్రభుత్వాలు ప్రజల మీద భారం దక్కించేటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది కొత్త జీఎస్టీలో. అందుకని ఇది సూపర్ జీఎస్టీ అని చెప్పేసి తెలియజెప్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ వలన విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లులు తగ్గేటువంటి పరిస్థితి. దాదాపు 1,000 కోట్ల రూపాయలు భారం తగ్గించినారు ప్రజల మీద. ట్రూ ఆఫ్ ఛార్జీలను వాళ్ళు పెంచితే, ట్రూ ఆఫ్ అంటే పైకి పెంచడం, నిజంగా పైకి పెంచినటువంటి ఛార్జీలు వాళ్ళు ఇస్తే, ట్రూ డౌన్ ఛార్జీలు అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఛార్జీలు తగ్గించినారు. ఎందుకంటే సకాల విద్యుత్ రంగంలో తెచ్చినటువంటి సంస్కరణ వల్ల, మన కరెంటు మనమే ఉత్పాదకత పెంచుకోవడం వల్ల, బయట నుంచి కొనడంలో మనం ఎక్కువ రేటు కొనేటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడం వల్ల ప్రజల మీద భారం తగ్గింది. మామూలుగా ప్రజల మీద భారం తగ్గితే ఆ 2 రూపాయలు ఎవరికి మిగులుతుంది? ప్రజల ఇంటికి వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ, ఈ ప్రభుత్వం యొక్క విధానాలు కానీ సుస్పష్టంగా ఉన్నాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ప్రజలకు 2 రూపాయలు ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచన,
ప్రజల మీద భారం లేనటువంటి, పన్నుల భారం లేనటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతోందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు.